మీ అభిమాన సాయి టీవీ 11 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. సాయి టీవీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఆస్వాదించాలంటే ఈ వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం సాయి టీవీని అభిమానించే వారందరి నుండి ఆర్థిక చేయూతను అభ్యర్థిస్తున్నాం. సాయి టీవీ 11వ వసంతోత్సవం ఈ శ్రావణ పౌర్ణమిన రక్షాబంధన్ సందర్భంగా సాయి టీవీని మీ తోబుట్టువుగా భావించి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. సాంకేతిక అభివృద్ధికి సహకరించండి. వివరాల కోసం 9010084299 9848614440. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో మనకు అనేక లక్ష్యాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి వాంఛలు కోరికలు ఉంటాయి. కానీ ఎవరి లక్ష్యమైతే భగవంతుడే అవుతారు, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత కృతజ్ఞత అనేటువంటి సుగుణాన్ని ఎవరైతే అలవర్చుకుంటారో వారి జీవితాలు తరిస్తాయని చెప్పి శ్రీ సాయి సచ్చరిత్ర తెలియజేస్తుంది. ఎందుకంటే మన లక్ష్యాలు అనుకున్నటువంటి వాటిని మనం ఎంతవరకు సాధిస్తామో సాధించమో తెలియదు, కానీ మన భగవంతుడు సద్గురు అయినప్పుడు ఈ కలియుగంలో ఖచ్చితంగా మన లౌకికపరమైనటువంటివి, ఆధ్యాత్మికపరమైనటువంటివి ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా మనం చేరుకుంటాం. ఈరోజు చూడండి, బాబాను ఆశ్రయించినటువంటి చాలామంది పని పాట లేకుండా నిత్యం భజనలో ఉండేటువంటి వాళ్ళు కాదు కదా. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో 98% మంది మనము మన వృత్తులను, మన యొక్క వ్యాపారాలను చేసుకుంటూ ఎంతో సుఖంగా బాబాతో కలిసి ప్రయాణిస్తున్నాం. ఎలా సాధ్యమైంది ఇది? నీ లక్ష్యము కేవలం ఒక లౌకికపరమైనటువంటి జీవితమే అయ్యుంటే నువ్వు ఈ విధంగా భగవంతుని సహచర్యంలో ఉండేటువంటి వాడివి కాదు. ఇంకొకటి ఏమిటంటే, సద్గురువు యొక్క చెంతకు వచ్చిన తర్వాత ముఖ్యంగా శ్రీ సాయి సచ్చరితను అర్థం చేసుకుంటే మన ఆలోచన మారుతుంది. మనము కొన్ని సందర్భాల్లో స్వార్థంగా ఆలోచిస్తామంటారు చూసారా, అసలైనటువంటి స్వార్థం ఏమిటో తెలుసా? నేను ఇంకా నా సద్గురువుకు ఎంత దగ్గర కావాలి, ఎంత దగ్గరైతే నేను ఇంకా ఎంత గొప్ప ఫలితాన్ని పొందుతాను అనేటువంటి ఆలోచన మనలో కలుగుతుంది. మనమందరము కూడా సుఖంగా శాంతిగా ఉండడానికి శ్రీ సాయిబాబానే లక్ష్యంగా ఎంచుకుంటాం. మనం చేసేటువంటి ప్రతి పనిలో వారి ప్రమేయం ఉంటుందనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయానికి వస్తాం. ఇక మన జీవితంలో వేరే వేరే టార్గెట్ల కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దైవం నీ లక్ష్యమైనప్పుడు నువ్వు దైవానికి అత్యంత ప్రీతిపాత్రుడవైతావు. నీకోసం దైవం పరితపిస్తుంది. గీతాచార్యులు భగవద్గీతలో చెప్పినట్టు, ఎవరైతే అనునిత్యము నాస్మరణ చేస్తారు, పవిత్రమైనటువంటి మనస్సుతో నన్నే తలుస్తారు, వారి యొక్క యోగక్షేమాలు వహించడం నా వ్రతం అని అన్నారు. ఇంతకు మించినటువంటి హామీ, ఇంతకు మించినటువంటి భరోసా మరెక్కడ మనకు దొరుకుతుంది? శ్రీ సాయి సచ్చరిత 6వ అధ్యాయంలో బాబా కూడా ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని చెప్తారు. మీరెవ్వరూ కూడా అన్నవస్త్రాల కోసం ప్రయాసపడకూడదు, దానికోసం అనవసరంగా మీ శక్తిని వృధా చేసుకోవద్దు అని చెప్తారు. ఇది ప్రతి సాయి భక్తుడి జీవితంలో అక్షర సత్యం. ఎప్పుడైనా సరే సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి మనము అన్నవస్త్రాల కోసం వెతుక్కునేటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. బాబా దాన్ని మనకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికి ఎంత అద్భుతమైనటువంటి నిదర్శనాలు ఇస్తారంటే, మనందరికీ కూడా తినడానికి ఏ లోటు లేదు, కానీ కొన్ని సందర్భాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆహారం దొరకడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే అక్కడ అందుబాటులో లేకపోవడం, ఆహారం కోసం దూరం ప్రయాణం చేయడం, ఇటువంటి కొన్ని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో కూడా నువ్వు ఇబ్బంది పడకూడదనేటువంటి దాంతో బాబా ఏర్పాటు చేస్తారు తెలుసా. ఇటీవల కాలంలో నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం, ఈ నెలలోనే శ్రావణ మాసానికి ప్రారంభానికి ముందు తిరుమల యాత్రకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ రూములన్నీ కూడా ఫుల్ అయి ఉండడంతో తిరుపతి నుంచి పాప వినాశనం వెళ్ళేటువంటి రోడ్డు ఉంటుంది. అక్కడ అన్ని పీఠాల యొక్క మఠాలు ఉంటాయి. దాదాపు తిరుమలకు ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సరే, రాత్రి అక్కడ బస చేసాం. బస చేసిన తర్వాత ఉదయాన్నే అక్కడ అడిగితే ఎక్కడా కూడా టిఫిన్ కాదు కదా,
టీ కూడా లేదు. సరే అంతా రెడీ అయ్యి వెళ్దామని చెప్పి కూర్చున్న సందర్భంలో అక్కడ మఠాలన్నీ చూస్తున్నప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపించింది, పాతాళ తీర్థం అని చెప్పి. ఆ పాతాళ తీర్థం ప్రత్యేకమైనటువంటిది. మనందరము కూడా తిరుపతికి క్షేత్రపాలకుడు వరాహస్వామి అని చెప్పి ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకుంటాం కదా. నిజానికి పాతాళ తీర్థం వద్ద శివుడు అక్కడ కొలువై ఉంటారు. సరే ఫస్ట్ అక్కడ దర్శించుకుందాము, తిరుమలకు పోయే ముందు ఇది చాలా దగ్గర కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాం. వెళ్ళి అక్కడ పాతాళ తీర్థంలో చక్కటి జలాన్ని సేవించి శివుడికి నమస్కారం చేసుకొని వస్తుంటే అక్కడ ఒక 4 సాధువులు ఉన్నారు. ఆ ప్రాంతంలోనే మౌనస్వామి తపస్సు చేసి ఉన్నారు. చాలా పవిత్రమైనటువంటి పవర్ఫుల్ ప్లేస్ అది. వెళ్ళి అక్కడ శివుడికి దండం పెట్టుకున్న తర్వాత గడ్డం పెంచుకున్నటువంటి ఒక యువ సాధువు అడుగుతారు, భోజనాలు చేస్తారా అని అడిగారు. అంతకంటే ముందు చాలామంది అక్కడికి వస్తున్నారు పోతున్నారు, ఎవరిని భోజనం చేస్తావని అడగలేదు. నన్ను చూసి భోజనం చేస్తారా మీరు అన్న. అయ్యా స్వామి, ఇక్కడ భోజనం ఎక్కడ లభిస్తుంది, ఇక్కడ అన్నదానం ఏం లేదు కదా అని అంటే, మేము సాధువులం కదా, వండుకున్నాము, ఇంకా ఆహారం మిగిలి ఉంది, మీరు భోజనం చేస్తా అంటే చెప్పండి, నేను వడ్డిస్తాను అని అన్నాడు. అక్కడే చాలా రోజులుగా సాధన చేస్తున్నటువంటి ఇంకొక సాధువు ఉన్నారు. వారు అక్కడ ఒక బండరాయి పైన పడుకొని ఉన్నారు. వారు వెంటనే లేచి వీరికి భోజనం పెట్టండి అన్నారు. చక్కగా పప్పు, దోసకాయ కూర భోజనం పెడితే నా శరీరం అంతా కూడా వణికిపోయింది. బాబా, ఒక్కరోజు కూడా ఆకలితో ఉండనియవు కదా నువ్వు. ఎందుకంటే ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ ప్రసాదాలయంలో తినాలంటే దాదాపు ఇంకో గంటన్నర టైం పడుతుంది. అప్పటికే 12 అయింది. ఉదయం టిఫిన్ లేదు, టీ లేదు. అటువంటి సందర్భంలో పాతాళ గంగ దర్శించుకుందామని చెప్పి అక్కడికి వస్తే ఇంకొక గడిస్తే ఆకలికి తట్టుకోలేమని చెప్పి బాబా చేసినటువంటి ఏర్పాటు అని చెప్పి నేను అనుకున్నాను. ఎంత కమ్మగా ఉండారో, నిజంగా ఎంత తృప్తిగా అక్కడ భోజనం చేశాము, ఎంతో ఆనందం కలిగింది. ఇటువంటి అనుభవాలు మనకు కలుగుతున్నప్పుడు సద్గురువు పట్ల ప్రేమ కలగకుండా ఎలా ఉంటుంది? మన యొక్క అనుభవాలే ఆయన పట్ల ప్రేమను రెట్టింపు చేస్తాయి. సచ్చరితలో ఒక మాట రాస్తారు, అది మనందరి జీవితాల్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది మన వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేసేటువంటిది. లోకుల పొగడ్తలకు మనం మురిసిపోవాలా? లోకంలో గౌరవ మర్యాదలు పొందాలనేటువంటి దానికోసం ఎందుకు ఆతృతపడాలి? నీవేదైనా అడగాల్సి ఉంటే, నీకేదైనా కావలసి ఉంటే దైవం గుమ్మం ముందు చెంగును చాచు అని చెప్పి సచ్చరిత మనకు చెప్తుంది. ఈరోజు మనం కూడా అదే చేస్తున్నాం కదా. మనకు ఎంత పెద్ద అవసరమైనా చిన్న అవసరమైనా ఎవరి ముందు చేతులు చేస్తున్నాం? మనం సద్గురువు ముందు మాత్రమే చేతులు చేస్తున్నాం. ఎవరూ చేయలేనటువంటి పనులన్నీ కూడా ఆయన మనకు ఎంతో గౌరవంగా మన పనులను చేసి పెడుతూ ఉన్నారు. అటువంటప్పుడు ఇతరుల వద్ద మనము చెయ్యి చాచాల్సినటువంటి అవసరం ఏముంది? ఇది మానవుడి యొక్క జీవితానికి గొప్ప పాఠం. మనము ఎక్కడ అలసైతామంటే, ఎవరినైనా ఏదైనా సహాయం కోరితే మనం వారికి అలసైతాం. ఎవరైనా మనం సహాయం కోరగానే సహాయం చేసినటువంటి వాళ్ళు కూడా మనల్ని అలుసుగా చూస్తారు. ఒక్క శ్రీ సాయిబాబా మాత్రమే మనల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. ఇది మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఎవరైనా మనకు 1,00,000 రూపాయలు సహాయం చేశారనుకోండి, ఆ 1,00,000 రూపాయలతో వ్యాపారం చేశాం, ఒక మంచి స్థితికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి ఏమంటాడో తెలుసా? ఆ రోజు నేను 1,00,000 రూపాయలు ఇచ్చి ఉండకపోతే అడుక్క తినేవాడు వీడు. బాబా ఎప్పుడన్నా అంటాడా అలా? మన జీవితంలో ఎన్నో ఇచ్చాడు, ఇంకా ఏమి కావాలి బిడ్డ అని అడుగుతాడు తప్ప, నేను ఇది ఇచ్చాను అని చెప్పి చెప్పుకోనటువంటి, అన్నింటినీ కడుపులో పెట్టుకునేటువంటి నేస్తం దైవం ఎవరైనా ఉండ్రు అంటే ఒక్క సాయిబాబా మాత్రమే. శ్రీ సాయి సచ్చరిత మనకి ఇదే నేర్పిస్తుంది. లోక గౌరవ మర్యాదల కోసం పాకులాడవద్దు అని చెప్పి అంటుంది. సచ్చరిత 6వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఒక్క పదం ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా. ఈ లోకుల యొక్క పొగడ్తల్లో పడ్డామా, లోకకీర్తి కోసం పాకులాడామా, వినాశనం ప్రారంభమవుతుంది. దాదాపు అందుకే నేను సర్వసాధారణంగా ఎవరితో కాంటాక్ట్లో ఉండడానికి, ఎవరితో ఎక్కువ మాట్లాడడానికి నేను ఇష్టపడను. కానీ
బాబా ఒక్కొక్కసారి అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఆయన అందిస్తారు. తిరుమల దర్శనానికి వెళ్తున్నటువంటి సందర్భంలో దగ్గర కార్ పార్కింగ్ చేశాను. తిరుమల తిరుపతి దేవస్థానం ట్యాగ్ వేసుకున్నటువంటి ఒక ఉద్యోగి కారు పెట్టి నేను హడావుడిగా నడుచుకుంటూ వస్తుంటే ఆయన గుర్తుపట్టి, నమస్కారం సార్, సాయిరాం సార్ అన్నాడు. ఒళ్ళు పులకరించిపోయింది. అక్కడ గోవిందనామం తప్ప 2 రోజులుగా ఏది వినట్లేదు నేను. కొండంతా కూడా గోవిందనామం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద, ఇది తప్ప లేదు. 2 రోజుల తర్వాత ఓం సాయిరామ్ అనేటువంటి మాట విన్న తర్వాత ఆగిపోగానే అయ్యా మీ ఏ ఊరు అని అడిగా. ఆ ట్యాగ్ అవన్నీ చూడకుండా, నేను ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఎంప్లాయ్ అండి, నేను సాయి టీవీలో సాయి గురుకులాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతానని చెప్పి మాట్లాడుతూ కాళ్ళపైన పడిపోయాడు. నాకు ఎంత సిగ్గేసిందంటే, సాక్షాత్తు కలియుగ దైవం 7 కొండల వారు కొలువైనటువంటి ఈ నేలపైన మీరు నా కాళ్ళను పట్టుకోవడం ఏమన్నా మీకు మర్యాదగా ఉందా అని అడిగా. ఆయన చెప్పినటువంటి మాట, బాబాను ప్రేమించేటువంటి వారి యొక్క మనస్సు ఎంత పవిత్రంగా సున్నితంగా ఉంటుందనడానికి ఆయన చెప్పినటువంటి సమాధానం, సార్ మీ నోటి గుండా బాబా వాక్కులు వస్తాయి. ఈ 7 కొండల పైకి బాబా రావాలని చెప్పి నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, బాబా మీ రూపంలో వచ్చాడు సార్ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే 7 కొండల వారి సేవలో ఉన్నా సరే గురువు పట్ల తనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఎంత గొప్పది. హృదయం కరిగిపోయింది. ఇక్కడ ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం, విశ్వాసం ఆయన 2 మాటల్లో చెప్పేశాడు. తను అనుకున్నాడట, బాబా స్వయంగా రాడు కదా, ఆయన సేవలో ఉన్నటువంటి వారు, నాకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఈ కొండపైన కనిపిస్తే, 4 సంవత్సరాలుగా అనుకుంటున్నాడట, ఎవరైనా ఈ కొండపైన అటువంటి వారు తారసపడితే వెంకన్న స్వామి దగ్గరికి బాబా వచ్చినట్టే అని అనుకున్నాడట. ఆ రోజు మనసంతా కూడా ఒక రకమైనటువంటి అలజడి, ఒక రకమైనటువంటి ప్రశాంతత, 2 కలగలిపితే ఎలా ఉంటుందో అటువంటి స్థితికి నాకు వెళ్ళిపోయాను. ఒకవైపేమో స్వామి దర్శనం, మరొక వైపేమో ఇది. సరే క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత సరిగ్గా క్యూ లైన్లో నుంచి లోపలికి వెళ్ళి కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారు కదా, అక్కడికి పోయిన తర్వాత పక్కన కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన మస్కట్లో ఉంటారట. వారి కుటుంబ సమేతంగా బాబా దర్శనానికి వచ్చారు. సార్ మీరు సాయి టీవీ వారు కదా సార్ అన్నాడు. అవునండి అన్నాడు. మీరు చెప్పినటువంటి ఒక ఎపిసోడ్లో ఒక మాట నా జీవితాన్ని మార్చేసింది సార్ మస్కట్లో అన్నాడు. ఏమిటి, ఎక్కడున్నాను నేను? షిరిడీలో అంటే మన వాళ్ళందరూ కలుస్తారు. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ అనుభవాలు ఏమిటి? ఇది వెంకన్న లీలలా, లేకపోతే సాయి మహారాజ్ యొక్క చతురత? ఆయన సేవ చేస్తున్నందుకు చూడు నీకు ఇక్కడ ఎంత గౌరవం ఉందో, వెంకన్న స్వామి దగ్గర కూడా నీకు గౌరవం దక్కిందని చెప్పి చెప్తున్నాడా? మరింత నిబద్ధతతో పనిచేయి అని చెప్పి చెప్తున్నారా అని చెప్పి చాలా ఒక రకమైనటువంటి ఆనందం. తర్వాత కంపార్ట్మెంట్లో నుంచి మళ్ళీ దర్శనానికి క్యూ లైన్లోకి వెళ్ళాం. ఇక ఆ వెండి వాకిట్లోకి వెళ్తామనేటువంటి ఒక క్షణంలో ఒక ఆవిడ వెనుక నుంచి, సార్ మీరు ఒక ఛానల్ నిర్వహిస్తారు కదా సార్ సాయి టీవీ, నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను సార్, మాది విశాఖపట్నం అంది. అంటే దర్శనానికి ముందు, దర్శనం మధ్యలో, ఇక దర్శనం బోరుతున్నటువంటి సందర్భంలో ఈ 3 సార్లు అక్కడ బాబా ప్రస్తావనే వచ్చింది. ఆశ్చర్యం వేసింది, ఒళ్ళు పులకరించిపోయింది. బాబా షిరిడీలో అక్కడ ఉన్నటువంటి ద్వారకామాయి దగ్గర ఎక్కడో మన వాళ్ళు చూసి పలకరిస్తే సాయి బంధువులు అని చెప్పి నేను పులకరించిపోతున్నాను. కానీ ఇక్కడ 7 కొండల స్వామి వద్ద నీ గురించి నేను మాట్లాడతానని, నేను మాట్లాడేటువంటిది అత్యంత రసవత్తరంగా ఉంటుందని చెప్పి 1కి 3 చెప్పారే, ఇంతకంటే నీ కృప ఇంకేం కావాలి? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే నీ వెంట ఉంటాను అనడానికి ఇదొక నిదర్శనం కదా. అందుకని ఆ రోజు నుంచి ఇంకా కృతజ్ఞతాభావం పెరిగిపోయింది నాలో. అందులో 11వ వార్షికోత్సవం రాబోతుంది. బాబా ఏం చేస్తాడంటే తన పనిలో ఉన్నటువంటి వాడిని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూ ఉంటాడు. ఆ ఉత్తేజపరిచేటువంటి తీరు ఏదో బొమ్మిచ్చో, కానికిచ్చో, బంగారం ఇచ్చో చేయడు. అవి కావాల్సిన వాళ్ళకి అవి ఇస్తాడు.
కానీ కేవలము ఆయన ప్రేమను మాత్రం కోరుకునేటువంటి నాలాంటి మీలాంటి వారికి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమను పంచుతారంటే, నేను చెప్పినటువంటి తిరుమల అనుభవాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ మధురిమ మరి ఇంకా ఎక్కడా కూడా మనకు దొరకదు. అందుకనే బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, మీకు కృతజ్ఞత ఉండాలి, కృతజ్ఞత లేనటువంటి భక్తి మార్గం ఏమాత్రం కూడా శోభించదు అనేటువంటిది బాబా ఎప్పుడూ చెప్తారు. 6వ అధ్యాయం కూడా అదే చెప్తుంది. గోపాలరావు గుండు అనేటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్కు కొడుకులు లేకపోతే కొడుకును శ్రీ సాయిబాబా అనుగ్రహించారనేటువంటి కృతజ్ఞతతోటి షిరిడీలో ఒక గొప్ప ఉత్సవం చేయాలనుకుంటాడు. తాత్యా పాటిల్ లాంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి అప్పాకోతే వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆ ఉత్సవం మనం తప్పకుండా చేయాలని చెప్పి, అది బాబా యొక్క గౌరవానికి కీర్తికి చిహ్నంగా మారాలని చెప్పి శ్రీరామనవమి రోజు ఉరుసు జెండా ఉత్సవాలను ప్రారంభిస్తారు. అంతేకాదు శ్రీరామనవమి రోజు ఉత్సవం ప్రారంభించడం మాత్రమే కాదు, ద్వారకామయి జీర్ణోద్ధరణ చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ బాబా శ్రీరామనవమి రోజు ఉరుసు జెండా ఉత్సవాలకు అనుమతి ఇచ్చారు, కానీ గోపాలరావు గుండుకు ద్వారకామయిని పునరుద్ధరించడానికి అనుమతి ఇవ్వలేదు. బాబా ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుంటారు. భక్తుడి యొక్క లక్షణాలు, అతనిలో ఉన్నటువంటి సుగుణాలు, స్వార్థరహిత బుద్ధి, వీటన్నింటినీ చూస్తారు. అందుకనే బాబా ద్వారకామయిని పునరుద్ధరించేటువంటి బాధ్యత కాకాసాహెబ్ దీక్షిత్కి అప్పగించారు. బాబా ఎంపిక ఇక్కడ చూడాలి. బాబా మనల్ని ఏదైనా ఒక దానికోసం ఎంపిక చేసుకోవాలంటే మనలో ఉన్నటువంటి సుగుణాలను ఏ విధంగా చూస్తారు. బాబా మహాసమాధి తర్వాత కాకాసాహెబ్ దీక్షితు తన వాడాను ఆస్తినంతా కూడా సంస్థానానికి దారాదత్తం చేశారు. అది ఎప్పుడు మనకు బాబా మహాసమాధి తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాల్లో అదంతా మనకు తెలుసు. కానీ బాబాకు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క ఉదార స్వభావం ముందే తెలుసు. ఎందుకంటే ద్వారకామయిని పునరుద్ధరిస్తే, వేరే వాళ్ళకు అవకాశం ఇస్తే, బాబా మహాసమాధి తర్వాత దాని పట్ల ఆధిపత్యాన్ని లేకపోతే అక్కడ ఒక శిలాఫలకాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతారు. అటువంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళకు ఎవ్వరికీ కూడా బాబా సత్కార్యాన్ని అప్పగించలేదు. అందున వారు 60 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఆవాసానికి వారే పేరు పెట్టుకున్నారు, ద్వారకామయి. ఆ ద్వారకామయికి మించినటువంటి మరొక పేరు దాని పక్కన చేర్చడానికి బాబాకి ఇష్టం లేదు. అందుకనే ఏమీ ఆశించినటువంటి కాకాసాహెబ్ దీక్షిత్కు ద్వారకామయిని పునరుద్ధరించేటువంటి బాధ్యతను అప్పగించారు. ఈరోజు కూడా బాబా తన కార్యాల కోసం ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళను స్వార్థరహితులను ఎంపిక చేసుకుంటాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో బాబాకి ఇష్టం లేకపోయినా కొంతమంది స్వార్థపరమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు వ్యవస్థల్లో ఎంటర్ అయ్యారనుకోండి, వారిని ఎక్కువ కాలము బాబా అక్కడ ఉంచరు, ఖచ్చితంగా పంపించేస్తారు. కాబట్టి బాబా ఎంపిక కూడా చాలా విలక్షణంగా ఉంటుంది. 6వ అధ్యాయంలో మనం గమనించాల్సింది ఏంటంటే, నెంబర్ 1 మన లక్ష్యం బాబా కావాలి. నెంబర్ 2 వారిని చేరిన తర్వాత లోక మర్యాదల కోసం మనము పొంగిపోకూడదు. అలా పొంగిపోతే మనము కుంగిపోతామనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భగవంతుడు మనకి ఏ బాధ్యత అప్పగిస్తాడో దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. శ్రీరామనవమి రోజు ఉర్సు జెండా ఉత్సవాలు జరుగుతూ ఉంటే, అదే రోజు ఎందుకు శ్రీరామనవమి జరపకూడదు అనేటువంటి సంకల్పం భీష్మకు కలగగానే, అది బాబాకు ఎప్పటి నుంచో ఉంది, వారి ప్రణాళిక వేరు. ఖచ్చితంగా రామనవమి రోజు రామ ఉత్సవమే జరగాలి, రామజన్మోత్సవమే జరగాలి. బాబాయే స్వయంగా భక్తుల్లో దూరి ఆ సంకల్పాలను, ఆ ఉత్సవాలను జరిగేలాగా చూస్తారు. భీష్మ వీళ్ళందరూ కూడా యోచిస్తూ ఉంటారు, మరి రామజన్మోత్సవం అంటే కీర్తనాకారుడు కావాలి, హార్మోనియం వాయించే వాళ్ళు కావాలి, ఉయ్యల కావాలి, ఇవన్నీ ఎట్లా? సరే, ఇవన్నీ మనం ఏర్పాటు చేయొచ్చు, నాకు రామ సంకీర్తన వచ్చని భీష్మ, నాకు హార్మోనియం వాయించడం వచ్చని చెప్పి కాక వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. బాబా దగ్గరికి వెళ్ళగానే బాబా అనుమతి ఇచ్చేస్తారు. నీ మనస్సులో సంకల్పం పవిత్రమైందైతే బాబా అనుమతి వెంబడే ఇస్తారు. అదే ద్వారకామయి జీర్ణోద్ధరణ కోసం ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలే. తన మనస్సులో ఎవరైతే చేయగలుగుతారో వారు వచ్చేంత వరకు ఆ జీర్ణోద్ధరణ పనులు అప్పగించలే కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చేంత వరకు. రామజన్మోత్సవంలో కృతజ్ఞతదే మనకు గొప్ప సారంగా కనిపిస్తుంది. గోపాలరావు గుండు తన కొడుకు కలిగినందుకు, దాము అన్నాకు అసలు సంతానమే లేదు, సంతానం ఇచ్చినందుకు జెండా, ఈ విధంగా గురువు పట్ల కృతజ్ఞత చాటుకోవడానికి ఆ ఉత్సవాన్ని చేశారు. ఆ ఉత్సవాన్ని
మరలా పవిత్రమైనటువంటి రామజన్మోత్సవంగా మార్చేశారు బాబా. ప్రతి ఏడాది కూడా వేలాది మంది రామజన్మోత్సవాన్ని తరలివచ్చేటువంటి వారు. ఆ రోజుల్లో కీర్తనాకారుల యొక్క కొరత చాలా ఉండేది. ఆల్రెడీ ప్రముఖ కీర్తనాకారులందరూ అనేక దేవాలయాల్లో అనేక రకరకాలైనటువంటి చోట వారు రామనవమి ఉత్సవానికి కీర్తన ఒప్పుకొని ఉన్నటువంటి వాళ్ళు. మరి ఎవరికి బాధ్యత అప్పగించాలి? ఏ ఆపేక్ష లేకుండా నిత్యము సత్పురుషులు, అదేవిధంగా భగవంతుడి యొక్క కీర్తన గొంతులో తొణికిసలాడుతుందో అటువంటి వారికి అప్పగించాలి. దాస్గన్ మహారాజుకు ప్రతి ఏడాది కూడా రామనవమి ఉత్సవం రోజు కీర్తన చేసేటువంటి బాధ్యత స్వయంగా బాబా అప్పగిస్తారు. చాలా సమర్థులను బాబా ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బాబా భక్తులం అయ్యామంటే మనం అసమర్థులము కాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీలో సమర్థత ఉంది కాబట్టే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ సమర్థతకు పదును పెట్టడానికి నీకు అనేక పరీక్షలు పెడతాడు. ఖచ్చితంగా ఆ పదును పెట్టి మనల్ని ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి విధంగా రాటు తేలుస్తాడు శ్రీ సాయిబాబా. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళం మనం పిరికి వాళ్ళము కాదు, అసమర్థులము కాదు. మనం గొప్ప ధైర్యం కలిగినటువంటి వాళ్ళము, పిరికితనం లేనటువంటి వాళ్ళం కాబట్టే బాబా చరణాల వద్దకు వచ్చాం. పిరికి వాళ్ళమైతే మనకు ఏ కోరిక తీరకపోయిందో ఆ తెల్లారి మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అనేక రకాలైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు పిరికి వాడిలా పారిపోతాం. కానీ బాబాను ఆశ్రయించినటువంటి మనము ఎక్కడా కూడా అధైర్యపడము, పిరికితనాన్ని ప్రదర్శించము. చాలా నిటారుగా నిలబడి వచ్చేటువంటి ఆపదలను ఎదుర్కొనేటువంటి సత్తా నాకుంది, ఆ బలం నాకు నా సద్గురువు అనుగ్రహిస్తారనేటువంటి ధైర్యంతో మనం ఉంటాం. కాబట్టి సాయిబాబాను ఆశ్రయించినటువంటి మనం కేవలం భక్తులం మాత్రమే కాదు, భక్తి అందరికీ ఉంటుంది. మనము గొప్ప ధైర్యవంతులం. మనము బాబా ఇచ్చినటువంటి శక్తితోటి సామర్థ్యాన్ని పొందినటువంటి యోధులుగా మనం బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. ఈ విషయం మన మనసులో బాగా నాటుకుందనుకోండి, దేనికి మనము బెదరం, దేనికి మనం అదరం, అంత స్టబన్గా మనం ఉండగలుగుతాం. బాబా కోరుకునేటువంటిది అదే. నా భక్తుడు పిరికివాడు కాకుండా ఉండాలి, నా భక్తుడు గొప్ప సమర్థుడు. ఎందుకంటే సమర్థుడి చేతిలోకి వెళ్ళిన తర్వాత మనం సమర్థులుగా మారకపోతే ఇక ఆ భక్తి వ్యర్థం. అందువల్ల బాబా వద్దకు చేరినటువంటి మనందరము కూడా గొప్ప ధైర్యాన్ని, సమర్థతను కలిగి ఉన్నటువంటి వాళ్ళమని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. ఈ ప్రపంచంలో లౌకికపరమైనటువంటి సామ్రాజ్యాలు, రాజులు, ప్రభుత్వాలు, దేశాధ్యక్షులు, దేశ ప్రధానులు వీరెవ్వరూ మీకు ఇవ్వలేనటువంటిదని నేను ఇస్తాను అని అంటాడు. ఆ లీల ఏందో తెలుసా? బాలాబువా సుతార్. బాలాబువా సుతార్ బాబా అనుమతితోటి షిరిడీకి వస్తారు. వచ్చి కీర్తన చెప్తే ఆయనకు బాబా 150 రూపాయలు ఇస్తాడు. కానీ అదే సతారా జిల్లాలో తను 2 కీర్తనలు చేస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి, అదేవిధంగా చైత్ర శుద్ధ నవమి. ఈ 2 కీర్తనలు చేసినందుకు ఆయనకు ఆ సంస్థానం 50 రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి. కానీ ఒక్క రామజన్మోత్సవ కీర్తన చేసినందుకు బాబా అందుకు 3 రెట్లు దక్షిణిస్తాడు. అంటే దీని అర్థం ఏమిటి? నీకు ఎవరూ చేయలేనటువంటి మేలు, ఎవరూ ఇవ్వనటువంటి హామీలను నేను ఇస్తాను, ఎవరూ అమలుపరచినటువంటి విధంగా. ఈరోజు లౌకికంగా మనకు అనేక రకాల మంది అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చిన వాళ్ళు శాశ్వతంగా లేరు ఎవరు. కానీ బాబా మన జీవితానికి ఇచ్చినటువంటి హామీ మన జీవిత పర్యంతము ఆయన దాన్ని కొనసాగిస్తారు. అందుకనే శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్పేటువంటి సారం ఏమిటంటే, లౌకిక పరమైనటువంటి గౌరవ మర్యాదల కోసము పాకులాడకండి. లోకులు పొగిడినంత మాత్రాన పొంగిపోవాలా? మనం తల వంచి దైవం వద్ద మాత్రమే ఏది కావాలో అది అడగాలి అని చెప్పి సచ్చరిత చెప్తుంది. ఇటీవల కాలంలో ఒక అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. గురువారం పూట వరాల సాయి మందిరానికి వచ్చి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, పలానా దగ్గర పలానా హెచ్ఆర్లో పనిచేస్తాయని తెలుసు, అతనికి నా అప్లికేషన్ ఇచ్చాను, అతను నేను రోజు ఫోన్ చేస్తున్నాను, అయినా సరే ఇంకేమి సమాధానం చెప్పట్లేదు, నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందో అని అంది. నేను అడిగా, అమ్మ బాబా అంటే నీకు నమ్మకం ఉందా అన్న. చాలా నమ్మకం అంది. మరి ఆయన దగ్గర నువ్వు దరఖాస్తు పెట్టుకోకుండా ఎక్కడో దరఖాస్తు ఇచ్చావంటావేంటి? ముందు ఆయన అడుగు, బాబా
నాకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించు అని చెప్పి. అమ్మాయి అడిగింది. తర్వాత 2 వారాల తర్వాత వచ్చింది. సార్ నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అంది. అంటే మనకు విజ్ఞత ఉండాలి. మనం ఎక్కడ అడగాలి, ఎవరి ముందు మన చేతులు చాచాలి. జీవితాంతం ఒకరి ముందే మనం చేతులు చాచాలి. లౌకిక పరంగా అయితే మనము ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి చేతులు జోడించాలి. బాబా భక్తులకు అవసరం లేదు. ఒకే దగ్గర చేతులు జోడించాలి, ఒకరి వద్ద మాత్రమే చేతులు చాచాలి. అదే సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా. సచ్చరితను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితం సవ్యమైనటువంటి మార్గంలో వెళ్తుంది. సచ్చరిత చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జీవన పాఠాలు మన జీవితాలకు ఉపయోగపడతాయి. మనం గత 4-5 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా సచ్చరితలో మన జీవితాలకు ఉపయోగపడేటువంటి విషయాలన్నింటినీ కూడా మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిని ఖచ్చితంగా ప్రాక్టీస్లో పెట్టండి. మన జీవితంలో మన జీవన నైపుణ్యాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.